బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదికలను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఉంచనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆడిట్ రాష్ట్ర ఆర్థిక రంగంపై కాగ్ నివేదికను ఇచ్చింది. ఇక రెవెన్యూ, జనరల్, సోషల్, ఆర్థిక రంగాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. పీయూసీలు, స్థానిక సంస్థలు, డీబీటీ ద్వారా ఆసరా పింఛన్లపై కాగ్ నివేదిక అందించింది. ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది. బీసీ కులగణనపై అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదికలను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఉంచనున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ఆడిట్ రాష్ట్ర ఆర్థిక రంగంపై కాగ్ నివేదిక ఇచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రధానంగా కాగ్ నివేదికల ఆధారంగా ఈ రోజు అసెంబ్లీ సభ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మరి ప్రతిపక్షం, విపక్షాల మధ్య ఎలా ఉండే అవకాశం ఉందంటారు? నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదికలను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఉంచనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆడిట్, ఇక రాష్ట్ర ఆర్థిక రంగంపై కాగ్ నివేదికను ఇచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఈ రోజు కాగ్ నివేదికలను బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టనున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రతిపక్షాల అధికార పక్షాల మధ్య వాదోపవాదనలు ఎలా ఉండనున్నాయి? అసలు సభ ఈ రోజు రసబసగా సాగే అవకాశం ఉందంటారా? నెల ఈ రోజైతే ఖచ్చితంగా సభలో పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగానైతే ఇటు కాలుకు సంబంధించినటువంటి అంశంలో కాగ్ నివేదికనైతే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కి సంబంధించినటువంటి ఈ యొక్క నివేదికనైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే కాళేశ్వరం సంబంధించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్లు కానీ, లేకపోతే ఇటు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్లు, ఇవన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి తప్పిదాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా సభ దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా అసలు కాళేశ్వరంలో ఏం జరిగిందో చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇటు కాగ్ నివేదికనైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనుకుంటున్నది. దీంతో ఇటు ఒకంతగా సభలో ఘర్షణ వాతావరణం అంటే చోటు చేసుకున్నటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే నిన్ననే ఇటు బీఆర్ఎస్ సభ్యులు ప్రతి విషయంలో కూడా భాష సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ, పాత ముఖ్యమంత్రి కానీ, ఇద్దరికి సంబంధించినటువంటి భాష విషయం అయితే ఇరువురు సభ్యులైతే వాదోపవాదనకు దిగారు. దాంతో పాటుగా ఇటు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష సభ్యుడు కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. ఇటు మేడిగడ్డను బొందలగడ్డగా, లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను ఉపయోగించినటువంటి సందర్భాన్ని ఇటు నిన్న సభ్యుల మధ్య గొడవకు దారితీయడం కాకుండా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసినటువంటి పరిస్థితే కనపడ్డది. మరి ఈ రోజు కూడా సభలో ఇటు కాగ్ నివేదిక ప్రవేశపెడితే ఇటు కాళేశ్వరంలో బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి తప్పులు మొత్తం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీంతో సభలో కూడా పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం అయితే కనబడేటట్లు అవకాశం కనపడతా ఉంది. దీంతో పాటు మరొక వైపు ఈ రోజు ప్రభుత్వం అయితే 6వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రధానంగా బడ్జెట్ పైన బట్టి విక్రమార్క అయితే దీనికి సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా వివిధ ప్రకటనలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే బడ్జెట్ లో కేటాయింపులు చేసినా కానీ ఈ రోజు ప్రారంభిస్తున్నట్టు కూడా ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు అయితే తీవ్ర ఉత్కంఠ రేపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, అతిపెద్ద సమస్య కులగణన సంబంధించినటువంటి అంశాన్ని కూడా అయితే మొత్తానికైతే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం, సంబంధించినటువంటి లేకపోతే వివిధ నీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో ఇటు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కూడా బయటపెట్టేటువంటి అవకాశం కాగ్ నివేదిక, అదేవిధంగా విజిలెన్స్ రిపోర్టు, దాంతో పాటుగా జల వనరుల శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్లు, ఇవన్నిటిని కూడా
సభలో పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీంతో సభలో కొంత గందరగోళ వాతావరణం ఉండనుందన్న సమాచారం అయితే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.